చిత్తూరు జిల్లా పాకాలలో జరుగుతున్న రోడ్ షోలో బాలకృష్ణ ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు దానివల్ల ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది అన్నది ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం మన రాష్ట్రానికి ఒక కొత్త రూపు, అంటే మన తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు ప్రపంచ ప్రతినిధిగా చాటి చెప్తే తెలుగు జాతి యొక్క మేధస్సును ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఎన్నో ఐటీ కంపెనీలు, ఫార్మాక్యూటికల్ కంపెనీస్ మన రాష్ట్రాన్ని రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది నిర్వివాదాంశం. మరి మన తెలుగు విద్యార్థుల అంటే విద్యల కోసం, సాంకేతిక విద్య కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకున్న మన తెలుగు విద్యార్థులకు మన రాష్ట్రంలోనే ఎన్నో వందల విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఆ పరాయి రాష్ట్రాలకు వెళ్లి చదువుకునే కష్టం లేకుండా ఆ విద్యా సంస్థల్లో కూడా హరిజన గిరిజన వెనుకబడిన వర్గాలకు వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించి ఐటీ భూమిలో వాళ్ళకు కూడా భాగం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూస్తున్నాం మనం ఎన్ని బ్రహ్మాండమైన రోడ్లు, వెడల్పోయిన హై క్వాలిటీ రోడ్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. మన ఐటీ పేరుకి మారు పేరు తెలుగు వారు అనే రీతిలో మన తెలుగు వారికి కీర్తి రావడానికి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే గ్రామాల్లో కూడా పేద కుటుంబాల పిల్లలు ఇంజనీర్లే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే దేశ విదేశాల్లో మనకి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ వాళ్ళ కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకోగలుగుతున్నారని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమి స్ఫూర్తి పథక ప్రజల చెంతకు ప్రభుత్వం నడిపించిన రథ సారథి, ప్రతి గ్రామంలో స్కూల్ మంజూరు చేసిన విద్యాదాత, అన్ని ప్రాంతాలకి వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేసిన ఆద్యుడు, అలాగే అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, టార్ రోడ్లు నిర్మించి పట్టణాలకు దీటుగా తయారు చేసిన కార్యదక్షుడు, గత 9 నెలల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించిన ఏకైక ముఖ్యమంత్రి, అన్ని ప్రతి గ్రామంలో భూగర్భ జలాలను కాపాడటానికి ఇంకుడు గుంతలను, చెరువులను పునరుద్ధరించిన ప్రథమ ముఖ్యమంత్రి, తన క్యాబినెట్ లో అన్ని కులాలకు అవకాశం ఇచ్చిన ఆదర్శమూర్తి, మౌన్నత వ్యక్తి, ఏదో పదవుల కోసం పాదయాత్రలు కాకుండా బడుగుల బాధల కోసం మీ కోసం నిర్వహించిన ఆ మనిషి. అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన సంకల్పంలో విజన్ 2020కి రూపకల్పన చేసిన అభ్యుదయకారుడు, భూములు, రైతుల భూములు, ప్రభుత్వం భూములు కాపాడిన సైనికుడు, అలాగే రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతుల కోసం రైతు బజార్లు ఏర్పాటు చేసిన రైతు బిడ్డ. ఇద్దరు నాయకత్వంలో అటు తెలుగు జాతి కీర్తిని, ఇటు తెలుగు జాతికి మేధస్సుని ప్రపంచ ప్రతిదిక్కున్న చాటులు ఈ ఇద్దరు నాయకులు. మరి ఇప్పుడు చూస్తున్నాం ఈ కాంగ్రెస్ దుష్ట పాలనలో జరుగుతున్న అరాచకాలు. దున్నేవాడిదే భూమి అని, తెలుగుదేశం అంటే తన్నేవాడిదే భూమి అని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఈ కాంగ్రెస్ పార్టీని భూ కబ్జాదారుల పార్టీగా మార్చారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ జరుగుతుంది గౌరవం మీకు తెలుసు. ఇక్కడ ఉన్న ఎవరు ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మార్చులు, ఇక్కడ 100 పడకల హాస్పిటల్ లేదు, ఇంత సిగ్గుచేటు. అలాగే ఈ డీకేటీ భూములు ఉన్నాయి, పేదవాళ్ళ కోసం పంచడం కోసం అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, డీకేటీ ల్యాండ్స్. 700 ఎకరాల భూమిని బెదిరించి ₹1,00,000 అమ్మండి మేము తీసుకుంటాం, లేకపోతే సస్సు పేరుతో బలవంతంగా తీసుకుంటామని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడితే ఏదో ఆపినట్టు నటించి మొన్న ఈ ఎన్నికల షెడ్యూల్ రాకముందు రాత్రికి రాత్రి సుమారు 400-500 ఫైల్స్ మీద సంతకం పెట్టి దాంట్లో ఇక్కడ ఈ డీకేటీ ఫైల్ కూడా ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని క్యాన్సిల్ చేసి మీ భూములను మీకు ఇస్తామని ఈ సమాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ముఖ్యమైన పంట మామిడి పంట, దాన్ని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి, నిల్వ ఉంచుకోవడానికి మీకు స్టోరేజ్ హౌసెస్ లేవు. రేపు తెలుగుదేశం పార్టీ రాగానే స్టోరేజ్ అవి నిల్వ ఉంచుకోవడానికి స్టోరేజ్ గోడౌన్స్ కట్టిస్తామని, అలాగే మీ ఎగుమతి కోసం మంచి గిట్టుబాటు ధరలు మీకు వచ్చేలా చూస్తుందని తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే ఈ సభాముఖంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకి ఎక్కడా అసలు మాన ప్రాణ
ధనానికి రక్షణ లేకుండా పోయింది. మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాఖీ కట్టిన తోబుట్టును ఆదుకున్నట్టుగా ఆదుకుంది. అటువంటిది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హాస్టల్లో మానవంగా హత్యలు చేయడాలు, గొంతులు కొయ్యడాలు, ఏమిటిది? అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతుందా? సామాన్యంగా ధరలు పెరిగెళ్తారు, కానీ ఇప్పుడు ధరలు పెరగడం కాదు, ఆకాశానికి అంటుకున్నాం. ఇదివరకు 1/2 కిలో 1/2 కిలో కిలోని కూరగాయలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక టమాటో 2 కొనడానికి జీతాలు చాలు. ఇది సబ్సిడీ బియ్యం పథకం కింద కిలో బియ్యం 2 రూపాయలకు కొనుక్కున్న పేదవాడు ఆ బియ్యంలో కలుపుకోవడానికి కావాల్సిన కూరగాయల కోసం రోజువారీ కూలి కూడా సరిపోవడానికి కారణం ఏమిటి? మరి ధరలను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ను ఏర్పాటు చేసి వినియోగదారుడికి రైతుకి మేలు చేస్తే ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రైతు బజార్లను చేసింది, దళారుల పాలు చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ దళారుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని బతుకుతున్నది దళారులు. ఇవాళ ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఏదో ఆరోగ్య శాఖ మార్చులు ఏం చేశారు? మౌలిక అవసరాలు, పేదవాళ్ళ యొక్క మౌలిక అవసరాలు ఏమైనా తీర్చారా? 3 సార్లు గెలిచిన వాళ్ళ యొక్క పారిశ్రామిక అభివృద్ధి కోసమే పాటుపడ్డారు తప్పితే పైగా రైతులకి